నేను ఆ ఇంట్లో కిరాయికి ఉన్నాను. నా గదికి మెయిన్ డోర్ తో పాటు ఎడమవైపు మరొక తలుపు ఉంది. కానీ అది మూసుకునే ఉంటుంది. ఎందుకంటే, అవతలి వైపు ఆ ఇంటి వాళ్ళుండే పడసాల, మిగతా ఇంటి భాగం ఉంటుంది. నా గదికి వాళ్ళున్న వైపే చిలుకు ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడే దాన్ని తీస్తుండేవారు. తుండేవారు. కొంచెం పరిచయం పెరిగాక, నేను ఒక్కడినే, ఇంకా పెండ్లి కానివాడినని, సానుభూతితో అప్పుడప్పుడు భోజనానికి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసేవారు. ఆ ఇంటి యజమాని కాంతయ్య, ఆయన భార్య రమణి నాతో కాస్త సన్నిహితంగా మెలిగేవారు. ఆమె ఆయనకు రెండవ భార్య. మొదటి భార్యకు సంతానం కాలేదని ఆమెను వదిలించుకొని, ఈమెను చేసుకున్నాడు. కానీ ఇంతవరకు ఈమెకు కూడా సంతానం కలగలేదు. భర్త వయస్సు సుమారుగా 50 ఏండ్లు ఉంటాయి. ఆమె వయస్సు 34 ఏళ్లు ఉంటాయి. ఏమంటే ఆమె బీద ఇంటి అమ్మాయి. తల్లిదండ్రులకు ఆమె వివాహం చేసే ఆర్థిక స్తోమత కూడా లేక ఇతనికి ఇచ్చి, వివాహం అయిందనిపించారు. ఆమె విధిలేక అతనితో కాపురం చేయసాగింది. అతనితో ఆమె ఏదో కాపురం చేయాలి అంటే చేయాలి అన్నట్టుగా ఉన్నట్టు నాకు అర్థమైంది. ఆమెనే ఒక రోజు ఈ విషయాలు భర్త ఇంట్లో లేని సమయంలో చెప్పింది. అయ్యో అనిపించింది నాకు. రాను రాను ఆమెకు నా పట్లనురాగం పెరగసాగింది. నేను వాళ్ళ ఇంట్లో ఇంటి అవసరాలు చెప్పితే తీర్చడం జరిగేది. భర్త కూడా నాకు కాస్త దగ్గర వాడయ్యాడు. కాంతయ్య వ్యాపారం చేస్తుంటాడు. ఉదయం ఇంట్లో నుంచి వెళితే రాత్రి 10, 11 గంటలకోగాని తిరిగి ఇంటికి రావడం జరిగేది కాదు. వారానికి 3 రోజులైనా దగ్గర్లో ఉన్న పట్నానికి వెళ్లి తన వ్యాపారానికి తగిన సరుకులు తెచ్చుకునేవాడు. వెళ్లే ముందు తన భార్య రమణికి, నాకు కూడా చెప్పేవాడు. ఆమెకు ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయమని చెప్పేవాడు. అలా నమ్మకం అతనికి నా మీద ఏర్పడింది. ఆమెతో కూడా అతను అలాగే చెప్పడం జరిగింది. ఆమె విని ఊరికే ఉండిపోయింది. ఒకరోజు కాంతయ్య తను వ్యాపారం పనిమీద పొరుగురికి వెళుతున్నాను. 4 రోజుల వరకు రాలేకపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు రమణి పిలిచి 4 రోజులు నన్ను అక్కడే భోజనం చేయమని కోరింది. వద్దన్నా ఆమె వినలేదు. సరే అన్నాను. డైనింగ్ టేబుల్ ముందు భోజనానికి కూర్చున్నాను. ఆమె వడ్డిస్తుంటే ఆమె కళ్ళల్లో ఏదో కాంతి. నవ్విస్తూ నిదానంగా భోంచేయి రమేష్ బాబు అన్నది. నీకు సేమ్యా పాయసం అంటే ఇష్టం కదా అంటూ గిన్నెలో పాయసం వేసి ఇచ్చింది. అది ఇస్తున్నప్పుడు ఆమె పైట ముందుకు జారింది. అనుకోకుండా నా చూపులు ఆమె ముందు భాగంలోని అందాల సంపద మీద పడ్డాయి. నా చూపులు చటుక్కున తిప్పుకున్నా. అది గమనించినా ఆమె తన పైట సర్దుకోకపోగా, రమేష్ బాబు ఇంకాస్త రుచి చూడు అంది. చాలండన్నాను. మొహమాట పడకు. బాగా లేదా అనింది. బాగుంది. కడుపు నిండింది అన్నాను ఏమనాలో తెలియక. ఆమె మరో చిన్న కప్పులో మరికొంత పాయసం వేసుకొని నా పక్కగా వచ్చింది. స్పూన్తో పాయసాన్ని తీసి, ఏదీ నోరు తెరువు అంటూ పాయసాన్ని నా నోటి దగ్గరకు తెచ్చింది. నాకు అర్థం కాలేదు పరిస్థితి. ఆమె వక్షస్థలం నాకు మరి నా ముఖానికి దగ్గరగా వచ్చినట్టుంది. నేను తింటానులేండి అన్నాను. నేను తినిపించడం ఇష్టం లేదా అనింది. మరి ఏమనకుండా నోరు తెరిచాను. ఆమె స్పూన్తో తినిపిస్తూ ఎలాగుంది అనింది. బాగుంది అన్నాను. మరో 2 స్పూన్లు తినిపించింది. తాను 2 స్పూన్లు తినింది. నేను ఎలాగో భోజనం చేసి లేచాను. నా రూంలోకి వెళుతుంటే, ఏమి అంత తొందర అంటూ దగ్గరికి వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. నాకు ఎలాగో అనిపించింది. ఏమిటి ఇలా చేస్తున్నారు అన్నాను. నీవంటే నాకు ఇష్టం అనింది నవ్వుతూ రమణి. తప్పు. మీరు అలా చేయకూడదు. మీకు భర్తున్నాడు అన్నాను. ఆమెకు ఉక్రోషం వచ్చింది. ఆ సంగతి నాకు తెలుసు కానీ నేను ఇలా ఎందుకు చేశానో అది నీకు తెలుసా అనింది. నేను అర్థం కాక ఆమె వైపు చూశాను. ఆమె కన్నుల్లో వెంటనే నీరు పటపటమని రాలింది. అయ్యో అంటూ ఆమె కన్నీటిని తుడిచాను నేను. అతని సంగతి నీకు తెలియదు. తెలిస్తే నీవు ఇలా ప్రవర్తించవు అనింది. విషయానికి ఏమిటి అని అడిగాను. అతనికి కావలసిన అంత డబ్బు ఉంది. ఆకారం ఉంది. కానీ నన్ను సుఖపెట్టే స్థితి అతనికి లేదు అన్నది. అంటే అని అడిగాను అనుమానంగా అర్థం కాక. అతనికి మగతనం లేదు. అందుకే మొదటి భార్య అతన్ని విడిచి వెళ్ళిపోయింది అన్నది. పైగా తాగి ఆ మత్తులో నా శరీరాన్ని ఇష్టమున్నట్లు నలుపడమే తప్ప మరొకటి లేదు. ఇంకా సిగరెట్ వెలిగించి నా మెడ, వీపు, తొడలమీద కాల్చి ఆనందించడం అతని అలవాటు అంటూ మెడమీద గుర్తులు చూపింది. వెంటనే తన చీరను పైకి జరిపి కుడి తొడమీద గుర్తులు చూపింది. ఆ సమయంలో పరాయి మగాడి ముందు ఇలా చూపడం ఏమిటర్థం అనుకున్నాను. ఇప్పటికైనా నామాట నమ్ముతావా అన్నది రమణి. ఇలా చూపించి నందుకు బరితెగించి, నదేమిటి అనుకుంటున్నావు కదూ. కాదు.
తను ఇష్టపడిన మగవాని ముందే ఆడది ఇలా చేస్తుంది. ఆయన మొదటి భార్యకు పుట్టింటివారి అండ బాగా ఉన్నందువల్ల ఇతన్ని వదిలేసింది. కానీ నాకు ఆ అదృష్టం లేదు. మా అమ్మా నాన్నలు పేదరికంలో ఉన్నా గౌరవంగా బతుకుతూ సంసారం నెట్టుకొస్తున్నారు. నేను ఇతన్ని వదిలేసి వాళ్లకు భారం కాకూడదని ఈ నరకాన్ని భరిస్తున్నాను. కామం ఒక తీరని దాహం. వయస్సులో ఉండి శారీరక సుఖం లేకుండా ఎంతకాలం ఉండగలను? ఆమె నిగ్రహించుకోలేకపోతుంది. మళ్ళీ నన్ను గట్టిగా హత్తుకుంది. వెక్కి వెక్కి ఏడ్వసాగింది. రమేష్, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి అనసాగింది. ఆ స్థితి క్షణకాలం నన్ను అచేతనుణ్ణి చేసింది. ఇది ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఎదురుగా నిలిచింది. సుతారంగా ఆమె వీపుపై నిమురుతూ, రమణిగారు, ఏడవకండి అన్నాను. ఆమె గుండెలో నుండి కన్నీరు మున్నీరుగా ఉబికి వస్తుంది. నా షర్ట్ ఎదభాగాన తడిసిపోయింది. ఆమెను ఊరడించాను. ముందు మీరు ఏడ్వొద్దు అన్నాను. ఆమె కన్నీటిని తుడిచాను. ఆమెను మంచం మీద ఉంచి ముందు నిబ్బరంగా ఉండండి అని చెప్పాను. ఆమె కాస్తా నిగ్రహించుకుంది. నాకు ఇదంతా ఒక కొత్త అనుభవం. సహజంగా స్త్రీ ఏడిస్తే ఏ పురుషుడైనా కరిగిపోక తప్పదు. అది స్త్రీకి ఉన్న వరమో, పురుషుడి ఉన్న బలహీనతో తెలియదు. నా పరిస్థితి అలాగే అయింది. మంచం మీద ఆమె పక్కనే కూర్చున్నాను. అనవసరంగా బాధపడి తొందరపడొద్దని చెప్పాను. లేదు, బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. నా భర్తకు ఎన్నోసార్లు నీ గురించి, నీ మంచితనం గురించి చెప్పాను. అందుకే నీతో మాట్లాడుతున్నా అంటూ నా చేతులు పట్టుకొని తనపై పెట్టుకుంది. అతను ఏమనకుండా ఉంటున్నాడు అన్నది. నాకు కొంచెం ధైర్యంతోపాటు సంతోషమూ కలిగింది. రమణి గారు అని పిలవపోతుంటే ఆమె అన్నది, నన్ను రమణి అని పిలువు రమేష్. నన్ను గారు అనకు, నన్ను దూరంగా ఉంచినట్లు ఉంటుంది అని. సరే అన్నాను. ఆమెకు నా పైన విశ్వాసం కుదిరినట్టు చూసింది. మొహంలో స్వల్పంగా మార్పు కనపడింది. రమణి, నీకన్నా వయసులో 1 సంవత్సరం పెద్దవాడిని. ఇంకా వివాహం కాని వాడిని. నీకేమో వివాహమైంది. నా సంపాదన అంతంతే. నీ కోరిక తీర్చడం సాధ్యమేమో గాని అది సమాజం దృష్టిలో ఇబ్బందికరమైనది కదా అన్నాను. ఎందుకో అవుతుంది. చేసుకున్నదానికి సుఖాన్ని ఇవ్వను చాతకానప్పుడు దాన్ని నేను అనుకూలమైన వాడితో పొందడం తప్పులేదు కదా. కోరి వచ్చిన ఆడదానిని అలుసుగా చూడడం, ఆమె కోరిక తీర్చకపోవడమూ సరికాదు. అది కూడా ఈ సమాజమే చెప్పింది అన్నది. రమణి అన్నదానిలో నిజం లేకపోలేదు. నేను ఆలోచనలో పడ్డాను. రమణి నా చేతులను తన ఎదమీదికి పెట్టుకొంది. నా వైపు ఆశగా చూసింది. నేను ఆమె చేతుల నుండి నా చేతులను విడిపించుకుని ఆమె ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమె పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాను. రమణి పరవశించిపోయింది. నేను మళ్ళీ కలుస్తానని నా గదికి వెళ్ళిపోయాను. ఆ రోజు, ఆ రాత్రంతా రమణే కళ్ళముందు మెదిలింది. ఆమె మాటలే పదపదే వినిపించినట్లే భావన. మరునాడు నన్ను చూసి నీ ముఖం అదోలా ఉంది. ఏం రాత్రంతా నిద్ర పట్టలేదా అన్నది. అవును అన్నాను. ప్రేమ ఉంటే అంటే అదే. నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. నీమీది ధ్యాస, నీ పేరే ధ్యానంగా అయింది. 2 మనసులు ఒకటైతే ఆ 2 శరీరాలు ఏకం కావడంలో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు అన్నది. ఆ మాటల్లో చమత్కారం తొంగి చూసింది. నేను అన్నాను, మాటలు బాగా అలవడ్డాయి రమణి నీకు. నీవు కాస్త ఓపికతో కథలు వ్రాస్తే మంచి రచయిత్రివి అవుతావ్ అన్నాను. ఆమె పకపకమని నవ్వింది. నీవు నాతో ఉంటే కథలేం, నవలలే వ్రాసే సత్తా వస్తుంది నాకు అన్నది. నిజం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక సినిమా కవి అన్నాడు. కాని నా మాటల్లో అలా వేరే అర్థాలు, అనర్థాలు ఉండవు అన్నది. అంటూనే సడెన్ గా నన్ను సమీపించి నా ముఖం మీద ముద్దుల వర్షం కురిపించింది. నాలో తెలియని అలజడి నిద్రలేచింది. మనసు నా వశం తప్పుతున్నట్లయి తేలిపోయింది. మౌనంగా ఆమెవైపు చూశాను. రమేష్, నీ మౌనంతో నన్ను మరింత ఉడికించకు అన్నది. మంచం మీద ఉన్న నన్ను అమాంతంగా వెనక్కి త్రోసి నామీద పడి నన్నాక్రమించింది. మంట దగ్గరగా పేరిన నెయ్యిని పెడితే అది కరగడానికి ఎంతో సేపు అవసరం లేదు కదా. అదీ నా పరిస్థితి అయింది ఆ సమయంలో.